రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయటం కానీ, వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు. అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని చేయటం. దానికి ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు 6 నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఏదైనా 1వ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని 31వ తేదీ ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అద్దులు లేవు. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కటి కూడా తూచా తప్పకుండా. తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు 68 లక్షల మంది పిల్లలకి వేశారు. 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు యాక్చువల్గా తల్లికి వందనం కింద. అది మాట చెప్పాం, మాట తప్పకూడదని. అదేవిధంగా మహిళలకి ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం కింద మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం. ఏదైతే మాట చెప్పిన ఎలక్షన్ ముందు మాట తప్పకూడదని. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్స్ని 2014-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలీదు. కేవలం 5 రూపాయలకు చక్కగా రోజు ఈ రాష్ట్రంలో 2,25,000 మంది భోంచేస్తుంటే అలాంటి అన్నా క్యాంటీన్ని దారుణంగా మూసేస్తుంది. అవన్నీ ఓపెన్ చేసాం. అంతేకాకుండా మరొక 75 అన్నా క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశారు. అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. జనవరి ఎండింగ్ లోపల అవి కంప్లీట్ చేసి వాటిల్ని కూడా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులకు 20,000 ఏదైతే ఇస్తామని చెప్పామో మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులకి ఏదైతే 15,000 ఇస్తామన్నామో మాట తప్పకుండా ఈరోజు 15,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఇమాములకు నెలకు 10,000, మౌజంలకు 5,000, అదేవిధంగా పాస్టర్లకు 5,000, జూనియర్ లాయర్లకు 10,000. మెగా డిఎస్సి కండక్ట్ చేసి 16,000 మందికి యాక్చువల్గా టీచర్ పోస్ట్ ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా హోంగార్డులకి 5,735. ఇవన్నీ కూడా ఖజానా లేదు, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసింది. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు ఉద్యోగాలు రావాలి. దాంట్లో మన పిల్లల భవిష్యత్తు ఉండదు. గత ప్రభుత్వం ఆ ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేసింది. పరిశ్రమలు రాకుండా చేయటమే కాదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం రాగానే అటు యువ నాయకుడు లోకేష్ కావచ్చు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు.